It's like 6:30 a.m. We are starting to Brooklyn Bridge. Day 2. We are already late. సో వెళ్తున్నాం ఇప్పుడు నుండి స్టార్ట్ అవుతున్నాం. సన్ రైజ్ ఉంది. సన్ రైజ్ అట్ 7:15 a.m. సో బ్రూక్లిన్ బ్రిడ్జ్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం ప్రజెంట్. విల్ మీట్ దేర్. బాయ్. మేము అక్కడ మార్నింగ్ 6-7 అవుతుంది రీచ్ అయ్యాం. సో స్ట్రీట్లో తిరుగుతూ బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం. సైడ్ వ్యూ. సీ యూ సూన్ దేర్. హలో, హౌ యూ ఫీల్? I'm good. You're good? Yeah. You don't feel too cool? Kannamma, how you feel? Yes. Too cold. Too cool. ప్రజెంట్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ వ్యూకి వెళ్తున్నాం. కార్ పార్క్ చేసిన ఒక దగ్గర దొరికింది స్ట్రీట్లోనే, స్ట్రీట్ పార్కింగ్. సో లైక్ వీఆర్ గోయింగ్ ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ 8 minutes వాక్. ఈ చల్లో లైక్ -6 degrees ఉంది. ఈ చల్లో అలా వెళ్తున్నాం. For why? To see the Brooklyn Bridge. Yes. So cool. It's too cool. Sheta. Brooklyn Bridge. All Trade Center. Brooklyn Bridge దగ్గరికి వచ్చినాం. కానీ నాకు కిందికి చూస్తే భయం అవుతుంది. మాటలన్నీ కూడా వస్తాయి. అసలు too cool. యాక్చువల్గా ఫ్రీజ్ అయిపోతున్నాం. 15 days అవుతుంది వచ్చి. బ్రూక్లిన్ బ్రిడ్జ్కి మేము మార్నింగ్ 7 వరకు రీచ్ అయిపోయాం. అక్కడ ఎంత చలి అంటే చాలా చలిగా ఉండే. అండ్ డే 1 కంటే డే 2 చాలా చలిగా ఉండే. అండ్ నేను ఫ్రీజ్ అయిపోయా, తట్టుకోలేకపోయా. ఎందుకంటే 15 days అవుతుంది కదా నేను వచ్చి. సన్ రైజ్ టైంలో వ్యూ బాగుంది కానీ నాతో అవ్వలేదు. వెళ్ళిపోదాం భరత్ అని అన్నాను. Shetru, how you feel, ma? We are just leaving from Brooklyn Bridge. అలా వెళ్తున్నాం. చాలా చలి. ఫోటోషూట్ చేసుకొని అలా వెళ్ళిపోతున్నాం. It's too cool. అపోలో బేగల్స్ అని ఫేమస్ ప్లేస్ అంట. వెళ్ళాము. నాకు ఫుడ్ నచ్చలే ఇక్కడ, బట్ తినాలి బికాస్ అన్ని విజిట్ చేస్తాం కాబట్టి ఎనర్జీ కావాలిగా. సో సెయింట్ ప్యాట్రిక్స్ క్యాథడ్రల్ చర్చ్ ఇన్ న్యూయార్క్. ఇది మిడ్ టౌన్ మాన్హాటన్లో ఉంటుంది. ఇక్కడ విజిటర్స్ చాలా వస్తారు. ఎవ్రీ ఇయర్ ఒక 1 million వరకు ఉంటారు విజిటర్స్. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ బ్యూటీ అన్నమాట.
గెయిన్ రెడ్ ఆర్నమెంట్స్ అనమాట. ఆర్నమెంట్స్ అంటే క్రిస్మస్ ఆర్నమెంట్స్ ఇవి, జస్ట్ ఫర్ ఫోటోగ్రఫీ అంతే. అది ఒక ఐకానిక్ లాగా. ఇది కీ చైన్ కాదు, గిఫ్టింగ్ పర్పస్ గా బాగుంటాయి. మనకి కావాల్సింది సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇస్తే నేమ్స్ రాసిస్తారు. వెజిల్స్ దగ్గరికి వచ్చాము. వెజిల్స్ చాలా బాగుంటుంది. సో ఇట్స్ లైక్ ఫోటోగ్రఫిక్ స్నో టైం మూమెంట్. యా, యాక్చువల్ స్నో పడడానికి రెడీగా ఉంది. ఏంటంటే స్నో ఇది కనిపించేది ఎడ్జ్ బిల్డింగ్. పైకి ఎక్కి చూస్తే న్యూయార్క్ మొత్తం కనిపిస్తుంది. బాగుంటుంది. మార్నింగ్ బేగల్స్ తిన్నాను అంతే. ఇప్పుడు 4 అవుతుంది. ఇప్పుడు బర్గర్ తింటున్నాను. చాలా ఆకలేసింది గాయస్. This is my first snow in New York. Happy. నా లైఫ్లో మర్చిపోని మూమెంట్ అంటే ఇది. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ యూఎస్ఏ వచ్చిన తర్వాత ఫస్ట్ స్నో ఇక్కడే. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. First snow in New York is my best moment in my life. అంటే బట్టి మాల్స్ ఇట్లా షాపింగ్ మాల్స్ ఏమేమి ఉన్నాయో అని చూడడానికి మీకు కూడా చూపిస్తున్నాను. Candies. చిన్న చిన్న చాక్లెట్స్. ఎట్లా పడతాయి. నాకు చాక్లెట్స్ అంటే పిచ్చి గాయస్. అందుకే దానిలోకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఉన్న కావచ్చు. దాంట్లో చాక్లెట్ వరల్డ్ లాగా అనిపించింది నాకైతే. చాక్లెట్స్ ఇష్టం ఉండడం తప్ప గాయస్ నాకు అర్థం కాదు. పెళ్ళికి ముందేమో మమ్మీ తినొద్దు, అదవుతుంది ఇదవుతుంది అని చెప్పేది. ఇప్పుడు అబ్బా మా హస్బెండ్ కూడా అదే చెప్తున్నాడు, కొన్ని అయ్యా అంటే. కానీ మనం వింటామా గైస్? టచ్ చేయకు. ఓకే, విచ్ వన్? ఓకే, ఇంకా ఇంకా ఓకే. Squares. Yeah, milk down info. One milk. Okay. Anything else? That's it. Raspberry creams. Yeah. Yeah, and caramel squares. Moms. Seta, how you feel? Exciting. No, but I don't think it's many places. ఇది చూడు.
మేము ఒక మాల్లోకి వెళ్ళాం. అక్కడ జస్ట్ అలా మాల్స్లో షాపింగ్ మాల్స్ అట్లా విజిట్ చేసేసి బయటకు వచ్చేసరికి ఇంత స్నో చాలా క్రేజీ అనిపించింది నాకు. Come back at 7:30. We are going for summit. So the No, we came only 30 minutes. సమ్మిట్ వన్ వండర్ బెల్ట్స్ అంటే ఏంటంటే చుట్టూ మిర్రర్స్ అండ్ వన్ సైడ్ న్యూయార్క్ వ్యూ చాలా బాగుంటుంది. చూస్తుంటే సన్సెట్ వ్యూ చాలా బాగుంటుంది. కానీ మేము స్నో పడ్డప్పుడు వెళ్ళాం కాబట్టి మాకు సరిగ్గా కనిపించలేదు. అక్కడ కాసేపు ఫొటోస్ వీడియోస్ అలా తీసుకొని How you feel? బాగుందా? సీలింగ్ మిర్రర్స్ దగ్గర మేము ఫొటోస్ అన్నీ దిగేసి నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళాలి. అది ఏంటంటే హీలియంతో నింపిన బెలూన్స్ ఉంటాయి అక్కడ. చాలా ఆడుకున్నాను నేను ఆ బెలూన్స్తో, చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్గా. నీకోసం వెతుకుతున్నా. అక్కడ ఇవన్నీ ఇది జస్ట్ అలా గ్లాస్ ఎలివేటర్ అనమాట. ఇక్కడ కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ చాలానే దిగాం. అండ్ ఇక్కడ నుంచి సైడ్కి అలా మిర్రర్ ఉంటుంది, అంటే గ్లాస్ ఉంటుంది. అక్కడ నుంచి న్యూయార్క్ వ్యూ మాత్రం సూపర్గా కనిపిస్తుంది. అంటే సన్ రైజ్ సన్సెట్ అట్లా ఉంటే ఓకే డే టైంలో, బట్ మేము వెళ్ళింది స్నో టైంలో కాబట్టి స్నోనే కనిపించింది మొత్తం. కానీ బాగుంది. ఇది డే 3 గైస్. అండ్ డే 3 మార్నింగ్ అండ్ నైట్, డే 2 రోజు నైట్ మొత్తం స్నోనే. మార్నింగ్ లేచి చూసేసరికి ఇలా స్నోతో మా హస్బెండ్ వెళ్ళాడనమాట. కార్ పార్క్ అంటే మేము చెక్అవుట్ చేయాలి కదా ఈరోజే, సో కార్ తీసుకొస్తాను అని చెప్పేసి తీసుకెళ్ళడానికి వెళ్ళింది. ఓకే, వీఆర్ లీవింగ్, వీఆర్ స్టార్టింగ్ టు చెక్అవుట్ అవుతున్నాం. చెక్అవుట్ అయ్యి కింద కీస్ అప్ప చెప్పేసి ఇప్పుడు మేము వెళ్ళేది సముద్ర రెస్టారెంట్. ఫస్ట్ తినేయాలి, ఆఫ్టర్ 12 అవుతుంది. సో తినేసి నెక్స్ట్ ఆకలిస్తాం. సో వెళ్ళి నెక్స్ట్ తిన్నాక చిన్న చిన్నవి ఉన్నాయి చూసేసుకుని వెళ్ళిపోతుంటాం. Now we are heading to hot chocolate glaze. Glaze hot chocolate చాలా ఫేమస్ ఇక్కడ. వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ చూపి గ్లేస్ అని చాలా ఫేమస్ అంట. ఇక్కడ హాట్ చాక్లెట్ తాగడానికి వచ్చాము. చూడండి గైస్, ఎంత ఫేమస్ అయిపోయింది, ఎంత క్రౌడ్ ఉంది, ఎంత లైన్ అనమాట. 1 hour నిల్చున్నాం మేము హాట్ చాక్లెట్ కోసం. కూల్ వెదర్ ఉండడం వల్ల ఇంత జనాలు ఉన్నారేమో అనిపించింది నాకైతే. చాలా 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాం లైన్లో స్నోలో. Hi guys, I don't know how much they're covering this stage. These guys are waiting for past 2 hours. So literally I'm also waiting to taste this hot chocolate. Yeah, thank you.
And this. కావాలా? నిన్న Oreo, cream and Oreo, and కుకీస్ అండ్ క్రీమ్స్. yes, బాగుంది. అంతే గాయస్, మేము ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, మాకు అంత ఓపిక కూడా లేదు. జస్ట్ అలా షాపింగ్ అని వెళ్ళాం అండ్ అంతే, అక్కడ షాపింగ్ చేసుకొని మేము వెళ్ళిపోయాం. నెక్స్ట్ సముద్ర రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాక స్టార్ట్ అయిపోయాం. ఈ 3 days చాలా ఎంజాయ్ చేసా ఆ చలిలో అండ్ స్నోలో. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ మై హస్బెండ్. Love you so much, Bharat, for making unforgettable moments for me. And thank you for watching. Subscribe to my channel. Like, share and comment. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం.